To me, meditation is all about ధ్యానం 360 డిగ్రీల దృష్టి కోణాన్ని పెంచుకోవడం గురించి అని నా ఉద్దేశం. నేనెప్పుడైతే కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ఆరంభిస్తానో అప్పుడు కేవలం దివ్యత్వాన్నే కాకుండా జీవితంలోని వ్యక్తిగత స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ సమయంలో అది ఒక టీకాలాగా పనిచేస్తుంది. డాక్టర్లైన మీకు టీకా చేసే పని గురించి తెలుసు. చికిత్స కంటే నివారణ మేలు. if my mind can understand what is going to come because of my behavior, నా ప్రవర్తన వలన నాకేమి జరగబోతోంది లేదా నా జీవిత భాగస్వామితో ఏమి మాట్లాడబోతున్నాను అని తెలుసుకోగలగాలి. నీవు నిజంగా నీ సంబంధాల పట్ల శ్రద్ధ వహిస్తే నీవు మాట్లాడబోయే విషయం పట్ల మౌనంగా ఉంటావు. నీవు మాట్లాడబోయేది సత్యమైనా సరే, కానీ సత్యాన్ని వ్యక్తపరచడం వల్ల మీ సంబంధ బాంధవ్యాలలో తేడా వస్తుందని విచారిస్తారు. so sometimes we have to bite the truth. కొన్నిసార్లు సంబంధాలు బాంధవ్యాల కోసం సత్యాన్ని మరుగున పెట్టవలసి వస్తుంది. ధ్యానం చేసే మనసులో ఈ అవగాహన చాలా లోతుగా ఏర్పడుతుంది. ధ్యానం చేసే మనసు ఒక విషయం జరగకముందే దాని దారి మళ్లిస్తుంది. A foolish person, even when they have committed some mistake, ఒక మూర్ఖుడు తాను తప్పు చేసిన తరువాత కూడా తాను తప్పు చేశానని అంగీకరించడు. little wiser person than this fool, even during the argument he'll say okay, ఈ మూర్ఖుని కంటే కొంత తెలివైనవాడు వివాదం జరుగుతుండగానే తెలివిగా ఈ వివాదం నన్ను ఎక్కడికి తీసుకెళ్లలేదని గుర్తించి మౌనంగా ఉంటాడు, లేదా అలాంటి వాదన నుండి వెనక్కి తగ్గుతాడు. బుద్ధిమంతుడు, ధ్యానించేవాడు, ఎక్కువ తెలివిగలవాడు అయితే నేను ఈ వాదనలో భాగం కాదు అంటాడు. అలా తన సంబంధాన్ని కాపాడుకోగలుగుతాడు. ఇక అంకాలజీ విషయానికొస్తే అది క్యాన్సర్ రోగులకు ఎలా ఉపయోగపడుతుంది? 15 లేదా 16వ శతాబ్దంలో నన్స్ డిసీజ్ అనే వ్యాధి గురించి మీరు వినే ఉంటారు. Nuns disease. What was that? You see, because, and why did they give this name Nuns disease? Because most of the people who had this, ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ వ్యాధితో బాధపడే వారిలో చాలా మంది నన్స్ అంటే క్రైస్తవ సన్యాసినులు ఉన్నారు. వారికి ఎడమ రొమ్ములో ట్యూమర్ ఉంది. అలా ఎడమ రొమ్ములో ట్యూమర్తో బాధపడే వారిలో 90% మంది నన్స్ ఉన్నారు. now I am not going to guess or hypothesize. ఎడమ రొమ్ములో ట్యూమర్ రావడానికి గల కారణం గురించి ఊహించి గాని అంచనా వేసి గాని నేను మాట్లాడటం లేదు. దానికి చాలా కారణాలున్నాయి. కానీ నా అవగాహన బట్టి వాటిలో ఒక కారణం ఉద్వేగపరమైన ఒత్తిడి. వ్యక్తిగత ఉద్వేగాలతో పోరాడుతూ ఉండటం, వ్యక్తిగత లైంగిక అవసరాలు తీరక నిరోధం ఏర్పడి ఏదో ఒక రకమైన వ్యాధిగా పరిణమిస్తుంది. ప్రత్యామ్నాయ వైద్య చికిత్సకులు కూడా ఒత్తిడితో ఉన్న ప్రజల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందని ఒప్పుకున్నారు. That people with stress, వారు ఆ ఒత్తిడిని వ్యక్తపరచవచ్చు, వ్యక్తపరచకపోవచ్చు. ఎలాంటి ఒత్తిడినైనా కలిగించే సందర్భం కోపానికి కారణమవుతుంది. మనం ఆ కోపాన్ని ఇంకా పెంచుకుంటాం. అలా ఏర్పడిన శక్తి శరీరంలోని ఏ భాగంలోనైనా ఏదో విధమైన ట్యూమర్గా మార్పు చెందుతుంది. so there are many techniques actually. నిజానికి వీటిలో చాలా ప్రక్రియలున్నాయి. అవి పూర్తిగా నయం చేస్తాయని అనను, కానీ కొంతమేరకు బాగవుతుంది. ప్రత్యేకించి కొంతమంది విషయంలో సహజ మార్గం అందించే క్లీనింగ్ పద్ధతిని తీవ్రంగా సాధన చేయడం వల్ల ఆ ట్యూమర్ పెరుగుదల తగ్గిపోయింది లేదా నెమ్మదించింది. ఆ సమయంలో వారికి ఏం కావాలి? పెద్ద ఎత్తున సౌఖ్యం కావాలి. What one needs also at that moment, a tremendous level of comfort. Yes, మీరు క్యాన్సర్తో పోరాడుతున్నట్లయితే లేదా సాధారణ ఆరోగ్యవంతులు అయినట్లయితే కూడా మరణం 1 సంవత్సరానికి కాకపోయినా 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలకు తప్పనిసరిగా సంభవిస్తుంది. and when we understand that inevitability of
in availability of death. ఈ విషయాన్ని అంటే మరణం తప్పనిసరి అని అర్థం చేసుకొని దానికి మనం తయారు కావాలి అనే విషయాన్ని డాక్టర్ దీపక్ చోప్రా చెప్పినప్పుడు నిజంగా నేను చాలా ప్రభావితం అయ్యాను. డాక్టర్ చోప్రా కొన్ని నెలల క్రితం కాన్హాకు వచ్చారు. ఆయన్ను నేను అన్నయ్య అని పిలుస్తాను. మీ పరిశోధన ఏ విషయంపై జరుగుతున్నది అని ఆయనను అడిగాను. దానికి ఆయన, నా పరిశోధన పూర్తయింది, పుస్తకాలు రాయడము అయిపోయింది, ప్రజలకు బోధించడం పూర్తయింది. ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు. I am now heading towards Vanaprasthashram. వానప్రస్థాశ్రమం స్వీకరించాను. ఈ జన్మలో నా తదుపరి ప్రయాణానికి సిద్ధమవుతున్నాను, అంటే మరణానికి సిద్ధమవుతున్నాను అన్నారు. గొప్ప విషయం. మనలో ఎంతమంది చావుకు సిద్ధమవుతున్నాం? ఎవ్వరమూ సిద్ధంగా లేం. నిజానికి క్యాన్సర్ రోగులకు, అంతిమ దశలోని వారికి, బాగవుతున్న రోగుల పట్ల మనం సానుభూతిని చూపగలం గాని మరణం అనివార్యమని, దానికి మనం తయారుగా ఉండాలనే ఈ అవగాహనను హృదయం నుండి వారికి అందివ్వగలగడం అత్యవసరం. కానీ కొందరు అపార్థం చేసుకుంటారు. మీరు ప్రశాంతంగా ఉన్నారు, నన్ను చావుకు సిద్ధం కమ్మని ఎంత కఠినంగా చెబుతున్నారు, మీరు ఎటువంటి డాక్టర్ అని అంటారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనకు ఈ ఆలోచన రావాలి. అవును, మీరు మీ సమస్యలన్నింటి నుండి మార్గాన్ని మళ్లించుకుంటారు. సమస్యలు ఎప్పుడూ వస్తుంటాయి, రాని నేను వేచి ఉన్నాను అనే ఈ రకమైన ధైర్యం మన అస్తిత్వంలోకి ప్రవేశిస్తుంది. And that's when I remember my Babuji Maharaj's statement. అందుకని నేను నా బాబూజీ మహారాజ్ చెప్పే ఒక వాక్యాన్ని గుర్తు చేసుకున్నాను. మరుక్షణం మరణించబోతున్నట్లుగా నీ జీవితాన్ని గడుపు. మీరు ఈ విధంగా తయారైతే ఏది బాధ పెడుతుంది? ఏదీ బాధ పెట్టదు. We always be prepared. మనం అన్ని వేళలా సిద్ధంగా ఉండాలి. కానీ నేను ముందు చెప్పినట్లుగా రోగులకు సుఖంగా మరణించేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. మా వాలంటీర్లు సహాయం చేస్తారు. మీకున్న 1/2 డజను రోగులకు మీరు ప్రయత్నించవచ్చు. We can give them polarity sessions. పొలారిటీ సెషన్స్ ఇవ్వవచ్చు. ఈ పొలారిటీ సెషన్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయి. ఒక అంకాలజిస్ట్గా మీరు ఈ రోగికి ఏం జరగబోతుంది అని నమ్మలేకపోవచ్చు. They become full of light. వారు తేలికగా అవుతారు, ఆహ్లాదంగా అవుతారు. పొలారిటీ ద్వారా 2-3 సెషన్లలోనే ఈ మార్పుని మీరు చూస్తారు. వారు ధ్యానం కూడా చేయనవసరం లేదు. దీన్ని ప్రయత్నించి చూడండి. దీనిపై పరిశోధనా పత్రాన్ని కూడా తీసుకురావచ్చు. ఇది మానవ వ్యవస్థలో శక్తి సవరణ, శక్తి శుద్ధత మరియు శక్తి అనుసంధానతలను, అలాగే వారి జీవితాలలోకి కొత్త పాఠాలను, అధ్యాయాలను తీసుకొస్తుంది. Can bring a new chapter, new lesson in life. సాధారణ ప్రజలు కూడా పొలారిటీ చికిత్స తీసుకుంటే 15-20 సంవత్సరాలు వెనక్కు వెళ్ళినట్లుగా అనుభూతి చెందుతారు. You feel so much of bubbling energy in you, so much of joy in you, having undergone this polarity treatment. శక్తి ఉప్పొంగటాన్ని, ఆనందాన్ని పొందుతారు. దీన్ని నేను ఎక్కువగా సిఫార్సు చేస్తాను. క్యాన్సర్ రోగులకు అలోపతి చికిత్సతో పాటు పొలారిటీని కూడా అందించండి. I would highly recommend taking mustard seeds. 1 teaspoonful of mustard seeds, crush it. ఒక చెంచాడు ఆవాలను తీసుకొని దంచి మజ్జిగలో వేసుకొని కొంత ఉప్పు కలిపి రోజుకు 2 సార్లు తీసుకొని ప్రభావాన్ని చూడండి. And see the impact of it. మాంసాహారులైనట్లయితే పీతల సూపు 2 రోజులకు ఒకసారి తీసుకొని దాని ప్రభావాన్ని చూడండి. So there are few guidelines we have for trying out. ప్రయత్నించడానికి మా వద్ద కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. మనసును ప్రశాంతంగా చేసుకోవటం ఒకటి. రెండవది, శాకాహారులు ఆవాలను మరియు మాంసాహారులు పీతల సూపులను ప్రయత్నించవచ్చు.